కట్ చేసి వాళ్ళకి అలా చేయండి. ఇచ్చేస్తాం కదా మేడం, తీసే పైకి వద్దులే. ఈరోజు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా వికాస్ విహార్ రాష్ట్రీయ సేవా కేంద్రంలో ఇక్కడ ఈరోజు ఉన్నారు. ఇక్కడ పిల్లలు ప్రత్యేక అవసరాల మీద ఉన్న చిన్నపిల్లలు ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా కూడా కలిగిందంటే వీరితో సమయం పంచుకోవడం, అలాగే వీళ్ళు చేస్తున్న పనులు కానీ, అలాగే వీళ్ళు చదువుతున్న తీరు కానీ చాలా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మేడం గారు కూడా ఇక్కడ ఆర్గనైజర్స్, టీచర్స్ కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మన ఇలాంటి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళకి ఫండింగ్ కూడా చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ సమయానికి అందకుండా కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నారంట. ఇక్కడ మా దృష్టికి వచ్చే సమస్య ఇది. ఇంకోటి ఏంటంటే కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారు కానీ ఇక్కడ వీరికి మనం ఒక 10 సెంట్లు కానీ 15 సెంట్లు కానీ స్థలం వీళ్ళకి కేటాయించగలిగితే వీరు ఒక శాశ్వత భవనంలాగా ఉండి ఇక్కడ కంటిన్యూ అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక 10 సెంట్లు కానీ 15 సెంట్ల స్థలం కానీ మనం భూమి ఇప్పించుకోగలిగితే ఎక్కడైనా సరే పొద్దుటూరు నియోజకవర్గంలో అది చందాల రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, మనం శాశ్వత నిర్మాణం చేసి ఇక్కడ పిల్లల అవసరాలకు మనం ఇక్కడ నెరవేర్చే విధంగా ఉంటే చాలా ఉపయోగపడుతుంది. మనం ఇలాంటి పిల్లలకు సేవ చేయడం దేశ సేవ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఝాన్సీ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఇక్కడ పిల్లలంతా కలుసుకొని ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో మేము ఇక్కడ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఝాన్సీ మేడం కూడా తెలియజేసేది ఏంటంటే ఎటువంటి సాయమైనా ఏ అధికారులను కలవాలన్నా మేము ముందుండి వారితో ఈ పిల్లల అవసరాలు ఏమున్నాయని తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.